హలో అండి, చూస్తున్నారు కదా. మేమైతే వ్రతం కంప్లీట్ అయిపోగానే కనిపించే లైన్ నుంచే దర్శనానికి అయితే వెళ్ళామండి. వెళ్ళి పైన అంతస్తులోనేమో స్వామివారు కొలువై ఉన్నారు, కింద అంతస్తులోనేమో శ్రీచక్ర పీఠం అనేది ఉందండి. అయితే మాకు పూజ చేసేటప్పుడు పంతులు గారు శ్రీచక్ర పీఠ విశిష్టత గురించి అయితే చెప్పారండి. నాకు ఇప్పటివరకు తెలియదు. అది బ్రహ్మదేవుడు అని చెప్పారండి ఆ పీఠం అనేది. ఈ పీఠం కింద అంతస్తు నుంచి పైన స్వామివారు ఉన్న అంతస్తు వరకు ఉంటుందండి. అదే పీఠం పైన ఒకటే పీఠం పైన ఒక పక్కన అనంతలక్ష్మీదేవి, ఇంకో పక్కన శివుడు, మధ్యలో సత్యనారాయణ స్వామి కొలువై ఉంటారండి. చూడడానికి రెండు కన్నులు చాడవండి. ఇలాంటి క్షేత్రానికి వెళ్ళాలంటే స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సిందే. ఆ స్వామి ఇన్ని సంవత్సరాలకి మాకు 5 ఇయర్స్ అవుతుంది నేను వెళ్ళి. ఇన్ని సంవత్సరాలకి మాకు మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.